మనం ఇప్పుడు స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ఉన్న బ్యూటీషియన్ కోర్సుకి సంబంధించిన క్లాస్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ ఫ్యాకల్టీ పేరు విజయలక్ష్మి మేడం. విజయలక్ష్మి గారితో మాట్లాడే ముందు స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటి బేసిక్ కోర్స్ అయితే, ఒకటి అడ్వాన్స్డ్. ముందుగా ఇక్కడి స్టూడెంట్స్తో మాట్లాడదాం. మీరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చావు? నా పేరు స్పందన. నేను బొమ్మలరామరం నుంచి వచ్చాను. అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడం కోసం వచ్చాను. ఇంతకుముందు ఎక్కడ నేర్చుకున్నావు బేసిక్ కోర్సు? ఇంతకుముందు యాదగిరిగుట్టలో నేర్చుకున్న బేసిక్ కోర్స్. నీ పేరేంటి? నా పేరు భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను హైత్నగర్. ఓకే. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు ఇప్పుడు? బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ ఇక్కడ 2 months నేర్చుకున్నాను మేడం. తర్వాత 1.5 month జావేదలో అక్కడ ప్రాక్టీస్ చేసాము. తర్వాత అడ్వాన్స్ కోసం అని మళ్ళీ 3 months ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరు? భీమేశ్వరి మేడం. హైత్నగర్ నుంచి వచ్చాను. ఓకే. బేసిక్ ఇక్కడే నేర్చుకున్నాను. ఓకే, బాగుందా ఇక్కడ బాగుందా? బాగుంది. ఓకే. హబీబ్లో ఎన్ని రోజులు చేసావు? 1.5 month. ఓకే. అక్కడ ఎంత శాలరీ తీసుకున్నావు? ఫ్రీ సర్వీస్ అని చేస్తాను. ఓకే, ప్రాక్టీస్ కోసం. అక్కడ ప్రాక్టీస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ కోర్స్ కోసం ఇక్కడికి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. నేను SRTRIలో బ్యూటిషియన్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 years నుంచి నేను ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ బేసిక్ అండ్ అడ్వాన్స్లో ట్రైనింగ్ ఇస్తాను. బేసిక్ వచ్చేసి 2 months కోర్స్, అడ్వాన్స్ వచ్చేసి 3 months కోర్స్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది 18 to 35 ఉంటుంది. అయితే మెయిన్గా ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్కి వచ్చేసి అకామిడేషన్ ఫ్రీ ఇస్తాము, ప్రోడక్ట్స్ కూడా మేమే ఇస్తాము. వాళ్ళు తెచ్చుకోవాల్సిందంటే ఒక 5-6 things తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే బేసిక్లో వచ్చేసి 10 items మేము కోర్స్ కంప్లీట్ చేస్తాం. అవి ఏంటంటే థ్రెడింగ్, బ్లీచ్, ఫేషియల్స్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, వ్యాక్స్, హెయిర్, మెహందీ అండ్ శారీ డ్రెప్పింగ్. వీటిలో మేము 2 monthsలో ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. బేసిక్లో మేము మాన్యువల్గా చూపిస్తాము. ఫేషియల్స్ అయినా ఏదైనా, మ్యానిక్యూర్ అయినా, పెడిక్యూర్ అయినా చేసేది. అడ్వాన్స్లో వచ్చేసి మిషనరీ అంటే ఎలక్ట్రికల్ మిషన్స్తోనే మేము ఫేషియల్స్ చూపిస్తాం. అలాగే బేసిక్లో ఒక హెయిర్లో వచ్చేసి 3 hair cuts ఉంటాయి. అడ్వాన్స్లో వచ్చేసి ఒక 10 to 12 వరకు హెయిర్ కట్స్ చూపిస్తాం. ఇంకోటి బేసిక్లో మేకప్కి అడ్వాన్స్కి తేడా ఏంటంటే బేసిక్లో ఓన్లీ 1 లుకే చూపిస్తాం. అడ్వాన్స్లో వచ్చేసి ఒక 10 looksలో మేము మేకప్ కంప్లీట్ చేస్తాం. అందులో ఆల్ బ్రైడల్ వస్తాయి, ఇంకా నార్మల్ మేకప్స్ కూడా దాంట్లోనే కవర్ అయిపోతాయి. అంటే స్పెషల్ ఏంటంటే దాంట్లో గ్లాసీ మేకప్ అని, HD మేకప్ అని, వాటర్ ప్రూఫ్ అని, ఇలా దీంట్లో అడ్వాన్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాం. ఈ బేసిక్లో వచ్చేసి ఓన్లీ జస్ట్ ఒక 1 మేకపే చూస్తాం. అది ఎట్లా అంటే ఓన్లీ ఒక బ్రైడలే, ఒక ఎంగేజ్మెంట్ లుక్ అని అట్లా దాంట్లో చేయొచ్చు అనమాట. ఈ బేసిక్లో చూపించిన మేకప్. అడ్వాన్స్లో మాత్రం మొత్తం పూర్తి కోర్స్ కంప్లీట్ చేస్తాం మేము. మెయిన్గా చెప్పాలంటే ఒక 3 stagesలో కంప్లీట్ అవుతుంది. అది ఎలా అంటే స్కిన్, హెయిర్ అండ్ మేకప్. ఈ 3 stagesలో 2 కోర్సులలో కోర్స్ కంప్లీట్ అవుతుంది. కంపల్సరీ ఒక క్వాలిఫికేషన్ ఉండాల్సిందేనా? ఎస్ మ్యామ్, కంపల్సరీ ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ప్రోడక్ట్స్ పైన నేమ్స్ అనేది వాళ్ళు గుర్తుపట్టాలి. ఇంకోటి ఆ ప్రోడక్ట్స్ డేట్ అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఇది పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే అది స్కిన్కి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మేము కంపల్సరీ 10th పాస్ అయిన వాళ్ళని తీసుకుంటాం. మా కోర్సులో ప్రాక్టికల్స్ వచ్చేసి 2 స్టూడెంట్స్ పేరుగా 2 చేసుకుంటారు. అట్లా ఒకరి మీద ఒకరు ప్రాక్టికల్స్ చేసుకొని కోర్స్ కంప్లీట్ చేస్తాం. శారీ డ్రెప్పింగ్, వ్యాక్స్, మేకప్, హెన్నా, హెయిర్ సెట్టింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, మానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్, థ్రెడ్డింగ్, అబౌట్ స్కిన్, హెన్నా బేసిక్స్ నుంచి హెన్నా బేసిక్స్, లైన్స్,
spiral, circles, humps, leaves, basic designs. ఓకే, తిప్పండి. ఫస్ట్ ఇండియన్, తర్వాత బ్రైడల్, తర్వాత అరబిక్, తర్వాత షేడ్. థ్యాంక్ యూ మ్యామ్. విన్నారు కదా ఇక్కడి కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ స్టూడెంట్స్ కూడా చక్కగా యూనిఫామ్లో ఒక కార్పొరేట్ కాలేజ్లో ఉన్నట్టుగా ఉన్నారు, డిసిప్లిన్తో. ఇక్కడ సీసీ కెమెరాస్ ఎప్పుడైనా వర్క్ చేస్తూనే ఉంటాయి 24/7. కాబట్టి సెక్యూరిటీ గురించిన భయాలేమీ అవసరం లేదు. ఎవరైనా ధైర్యంగా జాయిన్ కావచ్చు.